14వ రోజు పారాయణము. ఏకోనత్రింశాధ్యాయము. అనంతరం అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహుపాపాత్ముడను. ఆకలితో ఉండి అన్నానికై ఇంటికి వచ్చిన మిమ్మల్ని అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబరీషుణ్ణి తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వలన నాకు పితృస్థానీయుడయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారము నీకు కీడు కలిగిస్తుందే కానీ మేలు చేయదు. అందువలన నీకు నమస్కరించబడడం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను, అయినా నీవు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయటం మహాద్భాగ్యము అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహత్య ప్రకటనార్థము పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కారం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయటం వలన ఎన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వసౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. ఏకోనత్రింశోధ్యాయ సమాప్తః. 29వ అధ్యాయము సమాప్తము. త్రింశాధ్యాయము. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనకాది ఋషులు, మహాభాగ, కలియుగ కల్మషగతులు, రాగాదిపాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకు సునాయాసంగా లభించే పుణ్యమేది, అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది, దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు, దేనివల్ల మోక్షం కలుగుతుంది, మోహం దేనివల్ల నశిస్తుంది, జరా మృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాల ప్రజలు తేలిగ్గా తిములుకుపోయే తెరువేమిటి అని అడిగారు. అందుకు సూతుడిలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్నానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలను వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని గాను. సమయము చాలదు కనుక అన్ని శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగతపాపులై నరకదూరులై ఉంటారు. హరిప్రీత్యర్థులుగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనాదులు చేసే వాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల, మత, వయో, లింగభేద రహితంగా అంధతామిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తింపబడుదురు, విష్ణులోకాన్ని చేరుదురు. కార్తీక మాసమును చేసి విష్ణుర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు. దీపదానము, కంచుపత్రదానము, దీపారాధనము, ధన, ఫల, ధాన్య, గృహాది దానాలు అమిత పుణ్యఫలదాలు. కార్తీక 30 రోజులు కార్తీక మహత్యాన్ని వినినా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. త్రింశాధ్యాయ సమాప్తము. 14వ రోజు పారాయణము సమాప్తము.